హాయ్ అండి. ఈరోజు రెసిపీ పునుకులండి. ఈ పునుకుల్ని చిట్టి పునుకులని కూడా అంటారు. వీటిని కొద్దిగా ఇడ్లీ ముద్దైనా దోశ ముద్దైనా ఇంట్లో మిగులుతుంది కండి, వాటితో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు వీటిని మిగిలిన ఇడ్లీ ముద్దతో చేస్తున్నానండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ ముద్ద అండి, ఒక కప్పు ఉంటుంది. ఇది ఇడ్లీ ముద్ద వేసుకుంటున్నాను. అందులో ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక పావు కప్పు మైదా వేసుకోవాలి. బియ్యం పిండి వేస్తే పునుకులు అనేవి కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇడ్లీలో ముద్దలో సాల్ట్ ఉంది కాబట్టి ఈ పిండికి ఎంతైతే సాల్ట్ అవసరం అంతే వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటిని వేసుకొస్తే ఇలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ముద్ద. చూడండి, ఇలా మనకి పునికి వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా మనం ముద్దనివి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న పునుకులుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్నగా పునుకుల్లాగా ఈ విధంగా వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా వేసుకోండి. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి తీసుకోండి. మిగతా ముద్దను కూడా ఆ విధంగా చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోండి. వీటిని మిగిలిన దోశ ముద్దైనా ఇడ్లీ ముద్దైనా కొద్దిగా ఉంటుంది కదండి, వాటిలో ఇలా మైదాని బియ్యం పిండిని కలిపి ఈ విధంగా వేసుకోవచ్చండి. చిన్న పునుకులు, చిట్టి పునుకులు అని కూడా అంటారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయండి చిట్టి పునుకులు. వీటిని చట్నీ, టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీతోనైనా బాగుంటాయి. చూడండి, క్రిస్పీగా వచ్చాయి. ఇలా చట్నీతో సర్వ్ చేస్తే బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.